గురుగారు పూజ అంతా అయిపోయాక తీర్థం ఇస్తున్నప్పుడు అసలు అది ఎలా తీసుకోవాలి? చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అందరి దగ్గర. ఒకళ్ళు ఇలా వంచాలని, ఒకళ్ళు తల మీద వేయకూడదని, ఇలా చాలా ఉంటాయి కదా. ఆ సందేహాన్ని నివృత్తి చేయండి. తీర్థము తీసుకోవటం అంటే అసలు తీర్థము ఇవ్వబోయే ముందు చెయ్యి కడుక్కునేదానికి ఒక ఉద్ధరణ నీళ్ళు వేయాలి. ఆ తర్వాత 3 సార్లు తీర్థం వేయాలి. 3 సార్లు మొదటిసారి వేసినప్పుడు తాగాలి, రెండవసారి తాగాలి, మూడవసారి తాగాలి, మళ్ళీ చెయ్యి కడుక్కునేదానికి నీళ్ళు వేయాలి. ఇది కానీ ఈ రోజులలో ఇంత చేయటం ఒకేసారి 3 చుక్కలు సాధ్యమయ్యే పని కాదు. 3 చుక్కలు విడివిడిగా తాగాలి 3 సార్లు వేసినవి కూడా. ఇట్లా ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. తీర్థము శంభుపాదోదకం పీత్వా నక్షాళయేత్ కరహ అని. తీర్థం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు తర్వాత పోయి చెయ్యి కడుక్కోకూడదు. తీర్థం తీసుకున్న తర్వాత గుడ్డకు తుడుచుకోవటం అట్లా చేయాలి, అంతేగాని చెయ్యి కడుక్కోకూడదు. తీర్థం తీసుకున్న తర్వాత తలకు రాచుకోకూడదు. పూర్వం రోజులలో ఏంటంటే కొన్ని చోట్ల తీర్థగ్రహణము చెయ్యరు. ఇప్పుడు స్మార్తులు ఉన్నారు, స్మార్తులకు వైష్ణవులకు కొంచెం భేదాభిప్రాయాలు ఉండేవి. అందువల్ల వాళ్ళు ఇచ్చిన తీర్థం వీళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. అందువల్ల ఉత్తమాంగం మీద చల్లుకునేవాళ్ళు దేవుడి తీర్థం అని, ఆయన చేతి నీళ్లు తాగటం ఎందుకని, అటువంటిది ఉండేది. ఆ రకంగా నెత్తిన చల్లుకోవటం, ఉత్తమాంగం మీద ప్రోక్షణ చేయటం ఉండేది. అది రాను రాను తీర్థం తీసుకున్న తర్వాత కూడా ఇట్లా అనుకోవటం తల మీద రాసుకోవడం అలవాటు. అందువల్ల తీర్థం తీసుకున్న తర్వాత నెత్తికి తుడుచుకోవటము, చెయ్యి ఎంగిలవుతుంది, దాన్ని ఉత్తమమైన శిరస్సు మీద రుద్దటం పనికిరాదు. అందువల్ల గుడ్డకు తుడుచుకోవటమే అంతే. తీర్థం తీసుకునేటప్పుడు కూడా ఒక్క బిందువు కూడా కింద పోకుండా ఉండేట్లుగా గుడ్డను 4 మడతలు బట్టి ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతితో తీర్థం తీసుకోవాలి కానీ స్వీకరించవాలి కానీ అది కింద పడకూడదు ఒక్క చుక్క కూడా. ఆ రకంగా తీర్థాన్ని తీసుకోవాలి. తర్వాత గుడిలో నిలబడి తీసుకోవాలి, ఇంట్లో కూర్చొని తీసుకోవాలి తీర్థం. గుడికి ఇండ్లల్లో పూజలు పునస్కారాలలో కొన్ని విషయాలు తేడాలు ఉంటాయి. ఇంట్లో ఉండేదానికంటే అక్కడ కొంచెం ప్రత్యేకతగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయవచ్చు, గుడిలో చేయకూడదు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. అక్కడ గుడికి ప్రదక్షిణం చేయాలి, దేవుడికి ప్రదక్షిణం బయట ఆవరణలో అంతే. అట్లనే ఇంట్లో దేవుడి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తాం, గుడిలో దేవుడి ఎదురుగా చేయకూడదు. ధ్వజస్తంభం దగ్గరికి పోయి అక్కడ సాష్టాంగ ప్రమాణం చేయాలి. ఎందుకంటే గుడికి వచ్చిపోయే దేవతలు ఉంటారు, వాళ్లకు అడ్డమవుతుందని ఒకటి. ధ్వజస్తంభం దగ్గర కూడా ఆ రకంగానే ఉపాలయాల వైపు కాళ్ళు రాకుండా ఉండేట్లుగా ధ్వజస్తంభం దగ్గర కూడా సాష్టాంగ ప్రమాణం చేయమని చెప్తారు. అంటే తీర్థం ఇచ్చేవారు కూడా జాగ్రత్తగా వేయాలన్నమాట, కింద పడకుండా జాగ్రత్తగా వేయాలి. వాళ్ళు కూడా భక్తిభావంతో వేయాలి, అంతేగాని ఏదో ఫోన్లో మాట్లాడుకుంటే ఇట్లా అనటం కాదు. తర్వాత పాదోదకం తీసుకున్నాక వెంటనే ఎప్పుడు కడుక్కోవచ్చు? చెయ్యి కడుక్కోకూడదు, ఇంకా చెయ్యి తుడుచుకోవటమే, తర్వాత కడుక్కుంటే, అంతేగాని అప్పుడు మాత్రము వెంటనే కడుక్కోకూడదు. వెంటనే కడుక్కోవటం అంటే అవమానపరిచినట్లు అన్నమాట అది. అందువల్ల అది పనికిరాదు. అది గుడిలో ఇచ్చిన పూలు అవి చెవుల్లో పెట్టుకోకూడదు, అది కూడా తప్పే. శివుడి పూలు జనరల్గా చాలా మంది చెవుల్లో పెట్టుకొని ఏ దేవుడి దగ్గరికి పోయినా ఇచ్చిన పూలు చెవులలో పెట్టుకోకూడదు. ఆ పూలు మనం ఇంటికి తెచ్చుకొని మన దేవుడి దగ్గర పెట్టి మరుసటి రోజు నిర్మాల్యంతో పాటు తీసివేయవచ్చు, లేదా వస్తూ అక్కడ నంది మీద కానీ ఇంకెక్కడైనా పెట్టి రావచ్చు. నంది మీద పెట్టి రావచ్చు శివాలయంలో. వేరే దేవుళ్ళకైతే సంబంధించిన చోట పెట్టి రావచ్చు, అంతేగాని ఆ బయట గోడల మీద పెట్టో శివప్రసాదం తినకూడదని గోడల మీద పెట్టి అట్లా చేయకూడదు. శివప్రసాదం ఇంతకీ తీసుకోవచ్చు కదా? శివప్రసాదం తీసుకోవచ్చు, దాని గురించి ప్రత్యేకంగా చెప్తాను. ధన్యవాదాలు.